ఆ వ్యక్తి తన బ్యాగును నదిలో పడేసి ఎందుకు పారిపోయాడో తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు. ఇద్దరు అబ్బాయిలు పరుగెత్తుకుంటూ వచ్చి, ఆ దొంగ వెర్రివాడు బ్యాగును నీళ్లలో పడేశాడు, వాణ్ణి వదిలేయండి, వాణ్ణి తర్వాత పట్టుకోవచ్చు, కాని ముందు బ్యాగు చూద్దాం అన్నారు. తరువాత ఆ ఇద్దరు పరుగెత్తుకుంటూ నదిలో చేపలు పడుతున్న మత్స్యకారుడి దగ్గరకు వచ్చి, అన్నా, నా బ్యాగు నీళ్లలో పడిపోయింది, అదిగో తేలుతోంది, నువ్వు దాన్ని బయటకు తీస్తే నేను నీకు 500 రూపాయలు ఇస్తాను అని అన్నారు. కాని ఆ మత్స్యకారుడు 500 రూపాయల కోసం నా ప్రాణాలను పణంగా పెట్టి ఆ బ్యాగును తీసుకురాలేను అన్నాడు. అప్పుడు ఆ అబ్బాయి, చూడు, 500 రూపాయలు తక్కువ అనిపిస్తే నేను నీకు 7000 రూపాయలు ఇస్తాను, కాని నువ్వు ఆ బ్యాగును మాత్రం బయటకు తీసుకురావాలి, అది చాలా ముఖ్యమైన బ్యాగు అన్నాడు. అప్పుడు ఆ మత్స్యకారుడు ఆ డబ్బు తీసుకుని ఆ బ్యాగును బయటకు తీయడానికి నదిలోకి దూకి ఆ బ్యాగును నీళ్లలో నుంచి బయటకు తీసుకొచ్చాడు. అన్నా, ఈ బ్యాగులో ఏముంది? దానికోసం నువ్వు ఇంత డబ్బు ఖర్చు చేశావు అని అడిగాడు. అది చూడడానికి ముందు, ఆగునైనా, నన్ను చూసి విస్మరించకు, లేకపోతే నీకు చెడు సమయం వస్తుంది. ఒక్కసారి కామెంట్లలో హర్ హర్ మహాదేవ్ అని రాసి వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయి. నీ ప్రతి కోరిక నెరవేరుతుంది. ఆ తరువాత బ్యాగు తెరిచినప్పుడు అందులోంచి చాలా డబ్బులు బయటపడ్డాయి.